హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటదనేది చాలా ప్రశ్నలైతే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఈరోజు ఆలోచించేద్దాము. ఎప్పుడు రావచ్చు అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే నవంబర్ 17న స్టార్ట్ అవ్వడం జరిగింది. సుమారు మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత 5 నెలలు సమయం అయితే పట్టింది. ఈసారి కూడా సేమ్ టైం పట్టే అవకాశం అయితే ఉంది. అసలు ఎందుకు ఎంత లేట్ అవుతుంది అని మనం చూసినట్లయితే ముందుగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ కూడా సేమ్ నవంబర్‌లోనే స్టార్ట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది భాస్కర్ రెడ్డి గారు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ముందుగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనం కూడా చేయొచ్చు కదా ఇలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఇంకా చాలా మందికి అయితే ప్రొవిజనల్స్ రాలేదండి. చాలా సర్టిఫికెట్స్ అయితే కాలేజీ నుంచి రాలేదు. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో చాలా మంది అయితే సీట్లు కోల్పోవడం జరిగింది సర్టిఫికెట్స్ లేక. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా చాలా మందికి అయితే సర్టిఫికెట్స్ రాలేదు. అంటే ఒక 1 ఇయర్ వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కూడా ఎవరో ఒకరు ఏ న్యాయవాది ద్వారా అయినా సరే మనం కూడా పిల్ దాఖలు చేయొచ్చు. కాకపోతే చాలా మంది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఇది పీజీఎల్సెట్ టీఎస్కి సంబంధించి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. వారి కారణం ఏం చెప్తున్నారంటే ఎల్ఎల్బికి సంబంధించిన బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు ఇంకా రాకపోవడంతో షెడ్యూల్లో మార్పులు చేస్తున్నామని అయితే చెప్పారు. సేమ్ ఇదే కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటుంది, తెలంగాణలో కూడా జరుగుతూ ఉంటుంది. చాలా డిగ్రీ ఎగ్జామినేషన్స్ అనేది ఇంకా బ్యాక్లాగ్ జరిగి ఉండవు, అలాగే సెమిస్టర్ కూడా జరిగి ఉండవు. ఒకవేళ జరిగినా మనకు ప్రొవిజనల్స్ అనేది అప్పుడే రావండి. ఒకవేళ త్వరగా వాళ్ళు పెట్టినట్లయితే చాలా మంది విద్యార్థులు ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా చాలా మంది ఆల్రెడీ నష్టపోయారు. అందువల్ల మనకు లేట్ అవుతుంది. లేట్ అవ్వడం కొంచెం మంచిదే. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. డిగ్రీకి వెళ్దామా లేదా ఎల్ఎల్బికి వెళ్దామా, ఎల్ఎల్బిలో సీట్ వస్తుందా రాదా, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. అయినప్పటికీ లేట్ ప్రాసెస్ అనేది కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు అయితే నష్టపోకపోవచ్చు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మనకు లా సెట్ ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ కామన్ ఎంట్రన్స్ నుంచి అడ్మిషన్స్లోకి ఈ లా సెట్ బదిలీ అవుతుందో అప్పుడు మనకు కౌన్సిలింగ్ ప్రారంభము. అలాగే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా వాళ్ళకి కనుక్కుంటూనే ఉన్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అయితే మీరు కాల్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం కాల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా దగ్గర ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేదు, మాకు ఇంకా అప్డేట్స్ ఏమీ రాలేదని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ లోన ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా మనకు నవంబర్లోనే జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్స్ ఎవరైతే రెడీ చేసి పెట్టుకోలేదో వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సర్టిఫికేట్కి సంబంధించి కామెంట్స్ చేయండి. అవన్నీ రెడీగా పెట్టుకుంటే అప్పుడు మీకు చాలా త్వరగా అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోవడం జరుగుతుంది. ఇదనమాట ప్రస్తుతానికి అప్డేట్స్. ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.